సార్ మనకి ఇచ్చేయాలి సార్. అలాగే ఇంకా ఏమైనా సార్ పెళ్ళి వెళ్ళి ఉంటే వదిలేయాలి. ఇక్కడ కూడా పెట్టండి సార్. కదా అంతా చెప్పరు పెట్టు లోపల పట్టుకుని వెళ్ళరాదు. పెన్నులు కానీ పెన్సిల్ కానీ ఏమి ఉండకూడదు. అలాగే వాలెట్స్ లో కూడా పిన్స్ కానీ మీ దగ్గర రిమోట్ కీస్ కానీ సెల్ ఫోన్స్ కానీ ఏమున్నా సరే అక్కడ డిపాజిట్ చేస్తారని కోరుచున్నామండి. ప్లీజ్ సార్. మళ్ళీ ఏజెంట్లందరికీ విజ్ఞప్తి చేస్తుంది. పెన్స్ కానీ పెన్సిల్ కానీ అలాగే సెల్ ఫోన్స్ ముఖ్యంగా ఏజెంట్ గారు 10 మంది అభ్యర్థులండి. 10 50 మంది 50 మందికి 20 చేస్తాం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతుంది. అందరూ డిఎఫ్ఎండి తర్వాత హెచ్హెచ్ఎండి తర్వాత ఫిస్కింగ్ తర్వాతనే మేము అలౌ చేస్తాము. మొబైల్ ఫోన్ లోపల అలౌ చేయట్లేదు. కలెక్టర్ గారు చెప్పిన 10 మందికి మాత్రం అలౌ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు అప్పుడప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అప్డేట్స్ ఇవ్వాలి. తర్వాత కట్ ఆఫ్స్, చెక్ పోస్ట్ అవి కూడా పెట్టాము. క్యాండిడేట్ ఏజెంట్స్ వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోతే వాళ్ళు ఆథరైజ్ చేస్తే వేరే ఏజెంట్ కూడా లోపల అలౌ చేస్తున్నాం. ఇంకా కౌంటింగ్ స్టాఫ్ తప్ప ఎవరికి లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. సో కౌంటింగ్ స్మూత్గా జరుగుతుందని నేను ఆశిస్తున్నా. కౌంటింగ్ తర్వాత కూడా ఎలక్షన్ రిజల్ట్ డిక్లేర్ అయిన తర్వాత ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము చూస్తాం. సార్ 144 సెక్షన్ అనేది ఎప్పటి వరకు కొనసాగుతుంది? మొత్తం ఎంతమంది విధుల్లో ఉన్నారు సార్ పోలీస్ డిపార్ట్మెంట్? దాదాపు 150 మెంబర్స్ విధుల్లో ఉన్నారండి. మన ఎంతసేపు మనకు అవసరం ఉంటుంది అంతసేపు మనం అది అమల్లోకి ఉంటుంది. తర్వాత మేము ఎత్తివేస్తాం. థ్యాంక్ యూ.